హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కాక్రోచ్ జనతా పార్టీ ఈ మధ్య సోషల్ మీడియాలో మన దేశంలో ఎక్కువగా కొంచెం ట్రెండీలో ఉన్న ఇష్యూ ఇది. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి అంటే చాలామంది ఏమనుకున్నారు, మన పక్కనే ఉన్న నేపాల్, బంగ్లాదేశ్లో ఈ మధ్య జంజీ ఉద్యమం అని ఒక ఉద్యమం వచ్చింది. నేపాల్, బంగ్లాదేశ్లో ఉన్న యూత్ అందరూ కలిసి ఆ నేపాల్, బంగ్లాదేశ్లో ఉన్న అవినీతి రాజకీయ నాయకులకి, అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంజీ ఉద్యమాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న అవినీతి ప్రభుత్వాలను పడగొట్టేశారు. సో అలాంటి జంజీ ఉద్యమం లాంటిది మన దేశంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ కూడా అలాంటిదే అని అనుకున్నారు. కానీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే దాని ఉద్దేశం మన దేశాన్ని నాశనం చేసి, మన దేశంలో ఉన్న ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య, కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా ప్రజల్ని విడగొట్టేసి ప్రజలందరూ కొట్టుకొని చేస్తుంటే దేశంలో అశాంతి నెలకొల్పి, సో మన దేశంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పేసి మన దేశాన్ని రూల్ చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేసి, సో ప్రభుత్వాన్ని నిందించడం, బీజేపీ నిందించడం, అదేవిధంగా మన దేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని బూచిగా చూపించి హిందూ మతం గురించి తప్పుడు ప్రచారం చేయటం, ఇది ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన బెదవల వాళ్ళ ఉద్దేశం ఇదనమాట. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న న్యూస్ ఛానల్స్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళకు ఉద్దేశము అసలు వాళ్ళు ఏంటి అని తెలుసుకోకుండా, మేము చాలా గొప్ప ఛానల్స్, మేము నెంబర్ 1 ఛానల్స్ అని చెప్పుకుని వెదవలందరూ వీళ్ళు పోరంబోకు జర్నలిస్టులు ఆ కాక్రోచ్ జనతా పార్టీ గురించి, అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఊపేస్తుంది, అసలు 2 కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చేసారు, ఇంకా దీనికి ఎవరు అడ్డు నిలబడలేరు అని చెప్పేసి ఎలివేషన్స్ ఇచ్చారు ఆ కాక్రోచ్ జనతా పార్టీకి. మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో న్యూస్ ఛానల్స్ ఈ ఎదవల్ని ఏం చేయాలి? దేశాన్ని నాశనం చేయడం కోసం ఏర్పడిన ఒక సంస్థ గురించి వీళ్ళు ప్రచారం చేశారు న్యూస్ ఛానల్స్ వాళ్ళు, ఈ పిచ్చి వెదవలందరూ. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే పెట్టినవాడు ఎవడో తెలుసా? అభిజిత్ అనేవాడు. వీడు ఎక్కడ ఉంటాడు? అమెరికాలో ఉంటాడు. అసలు వీడు ఎవడంటే కేజ్రీవాల్ పార్టీ, ఆ పార్టీలో సోషల్ మీడియాలో పనిచేసేవాడు, వెదవ వీడు ఒకడు. వీడు 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 ఎన్ని కార్యక్రమాలు చేశాడంటే దేశానికి వ్యతిరేకంగా. ఆర్టికల్ 370ని రద్దు చేస్తే కాశ్మీర్లో దానికి వ్యతిరేకంగా పోరాడాడు వీడు. మన వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే దానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు వీడు. అంటే టోటల్గా వీడి ఉద్దేశం ఏంటి? వీడు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మన దేశంలో హిందూ మతానికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా వీడు ఇప్పటిదాకా కార్యక్రమాలను చేసి, సో దాన్ని ముందుకు నడిపించడం కోసం ఏర్పాటు చేసిన ఒక సంస్థ, ఒక పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ అనేది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ దీంట్లో ఎవరెవరు ఉన్నారు తెలుసా? ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ 2 కోట్ల మందిలో 1.5 మంది ఎవరో తెలుసా? పాకిస్తాను, బంగ్లాదేశు, యుఎస్, యూకే, కెనడా, రష్యా వీళ్ళనమాట. అంటే ఎక్కువ మంది, ఈ 1,50,00,000 మందిలో కూడా ఎక్కువ మంది పాకిస్తాన్, బంగ్లాదేశ్లు. ఈ అదవులందరూ పాకిస్తాన్, బంగ్లాదేశ్ నా కొడుకులకి ఏం కావాలి? మన దేశం నాశనం అయిపోవడం వాళ్ళకి కావాలి. సో దానికోసం వాళ్ళందరూ ఫాలోవర్స్గా జాయిన్ అయ్యి మన దేశం నాశనం చేసి, మన దేశంలో అలలు సృష్టించి ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం, బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం, హిందూ మతాన్ని తప్పుగా చూపించడం కోసం ఈ ఎదలందరూ కలిసి ప్లాన్ చేసుకుని ఏర్పాటు చేసుకున్న ఒక తప్పుడు సంస్థ అన్నమాట కాక్రోచ్ జనతా పార్టీ అనేది. సో 1.5 మంది పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటే మిగతా 50 లక్షలు, 40 లక్షల మంది మన దేశంలో ఉన్న ఫాలోవర్స్. ఆ 40 లక్షల మంది, 50 లక్షల మంది ఎవరు తెలుసా? కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఆప్ పార్టీ, వీళ్ళందరూ ఏంటంటే మన వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ వచ్చిన తర్వాత ఇంక ఎలక్షన్స్లో బీజేపీని మనం ఓడించలేము. ఏ ఎలక్షన్ జరిగినా సరే ప్రజలందరూ బీజేపీకి మద్దతిస్తున్నారు. ఎలాగో ఎలక్షన్స్లో బీజేపీని మనం ఓడించలేము కాబట్టి దేశంలో అల్లలు సృష్టించి, సో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని నిందించి బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే సంస్థను ఏర్పాటు చేశారు. పార్టీని నీకు ఎన్ని ఉన్నా సరే అది మన భారతీయులుగా మనం చూసుకోవాలి. కానీ ఎవడో ఒక పాకిస్తాన్ నా కొడుకు, ఒక బంగ్లాదేశ్ నా కొడుకుని సపోర్ట్ తీసుకొని దేశం నాశనం చేయడానికి చూస్తున్న ఎదవలను ఏ చెప్పేసి కొట్టాలి? నా దేశంలో, నా భారతదేశంలో ఉన్న యువతలందరికీ నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, కాక్రోచ్ జనతా పార్టీ లాంటి వెధవలకి మీరు సపోర్ట్ చేయొద్దు. అక్కడ నిజాలు తెలుసుకొని మీరు మాట్లాడండి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ మన దేశాన్ని నాశనం చేయడానికి పుట్టిన ఒక సంస్థ అనమాట. అంతేగాని మన జీవితాలు బాగు చేయడానికి పట్టిన సంస్థ కాదు. ఫస్ట్ మనం తెలుగు వాళ్ళమా, తమిళ వాళ్ళమా, కర్ణాటక, మలయాళమా, మరాఠీ ఇది కాదు. ఫస్ట్ మనం ఇండియన్స్, ఆ తర్వాత మనం ఏదైనా సరే. ఎవడైనా మన ఇండియాని నాశనం చేయాలని చూస్తే
ఎవడైనా మన దేశాన్ని అస్థిరపరచాలని చూస్తే అందరం ఏకతాటి మీద నిలబడి మన దేశాన్ని నాశనం చేసి చూసిన వాడిని తరిమేయాలి. సో భారతదేశంలో పుట్టినందుకు, భారతదేశంలో బతుకుతున్నందుకు మనం గర్వించదగిన గొప్ప దేశం మన దేశం. అలాంటి మన దేశానికి ఎవడో వచ్చి అశాంతి నెలకొల్పితే మన దేశాన్ని తక్కువగా చూడనిస్తే, మన సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని తక్కువగా చేయాలని చూస్తే మనం సహిస్తామా? తరిమేయాలి కదా ఇలాంటి ఎదవలందరినీ. దేశంలో ఉన్న ప్రజలందరికీ, ముఖ్యంగా యువతలందరికీ ఇలాంటి సంస్థలని మీరు సపోర్ట్ చేయొద్దు, ఇలాంటి వెధవల్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఫస్ట్ మన ఇండియాని గ్రేట్గా కొలవండి, ఆ తర్వాత మనం ఏదైనా సరే. భారత్ మాతాకి జై. జై హింద్.